అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. జలుబు వచ్చినా తలనొచ్చినా వెంటనే మనం మాత్ర తీసుకొని వేసుకుంటాం. అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మెడికల్ మాఫియా దందా కొనసాగుతుంది. అక్రమ మందులు అమ్ముతున్నారు, నకిలీ మందులు అంటగడుతున్నారు, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమడుతున్నారు. కరీంనగర్లో వేణు మెడికల్ ఏజెన్సీకి సంబంధించినటువంటి అంశంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఇంకా వెలుగులోకి రానివి ఎన్నో ఉన్నాయి. ఏం చేస్తుంది, ఏం కథ అనేటువంటి చర్చ అయితే ప్రధానంగా జరుగుతుంది. దీనిపైన కొంతమంది అభిప్రాయం తెలుసుకుందాం. ఏంటి అసలు ప్రజల ఆరోగ్యం అత్యవసరంగా చూడాల్సినటువంటి పరిస్థితి, అసలు నకిలీ మందులు అంటగడుతున్నారు. ఈరోజు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏదైతే నకిలీ మందుల భాగవతం అనేది ఇప్పుడే కాదు, గత కొన్ని సంవత్సరాల నుంచి నకిలీ మందులు జరుగుతున్నాయి. అనేకమైనటువంటి డూప్లికేట్ కంపెనీలు ఏవైతున్నాయో ఇతర రాష్ట్రాల నుంచి ప్రజలకు ఉపయోగపడినటువంటి నకిలీలు మందులు తీసుకొచ్చేసి అట్లా అనేకమైనటువంటి పక్షవాతం కావచ్చు, ఇతర రోగాలు కావచ్చు, ఏవైతే కంపెనీల మందులు ఉన్నాయో ఏజెన్సీల ద్వారా ఈరోజు అమ్మడం అనేది జరుగుతుందనేది మెడికల్ షాప్లో కనపడ్డటువంటి ఏదైతే షాపు యాజమాన్యం వేణు యాజమాన్యం పైన ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు చర్యలు తీసుకుపోకపోవడం హాస్యాస్పదంగా కనపడుతుంది. ఎట్లా చూడొచ్చు, ఇప్పటికే అనేక రకాలుగా దాడులు నిర్వహించాలి, పలు మెడికల్ ఏజెన్సీల పైన చర్యలు చేపట్టాలి. అనేక మార్లు ఈ వెలుగులోకి వచ్చినాయి. అంటే ఫేక్ మెడిసిన్, నకిలీ మందులు అంటగట్టడం, దొంగ బిల్లులు సృష్టించడం, దొంగ మందులు అమ్మడం, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారు. ఇది ఏంటంటే అధికారులు కంపెనీ యాజమాన్యంతో కుమ్మైకైనట్టు క్లియర్ కనపడుతుంది. వాళ్ళు ఇచ్చినటువంటి ఏదైతే ముడుపులు ఉన్నాయో ఆ ముడుపులకు కకుర్తి పడ్డటువంటి ఉన్నాయి. కాబట్టే ఈరోజు అధికారులు జిల్లా యంత్రాంగం వాళ్ళ మీద దాడి చేయకపోవడం, నకిలీ మందులను ప్రజలకు చర్చబెట్టే విధంగా చేయకపోవడం, ప్రజలను హెచ్చరించకపోవడం కూడా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం ఇక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు వెంటనే చొరవ చూపించేసి మెడికల్ మాఫియా జరిగే దాని మీద గట్టి చర్యలు తీసుకోవాలి. అనేక మెడికల్ ఏజెన్సీల పైన కూడా ఎంక్వైరీ చేయాలి, విజిలెన్స్ ఎంక్వైరీ చేసి దానికి బాధ్యులైనటువంటి కంపెనీల పైన చర్య తీసుకొని ప్రజల ప్రాణాలను కాపాడాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. రైట్, మొత్తం మీద ఇప్పటికైనా కళ్ళు తెరవాలి, మెడికల్ మాఫియా ఆగడాలు అరికట్టాలనేటువంటి డిమాండ్ ప్రజల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. మరొక స్థానికులు ఉన్నారు, చెప్పండి ఎట్లా చూడొచ్చు? మెడికల్ మాఫియా ఆగడాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఏది అసలు ఏది నకిలీ అని తెలిసే పరిస్థితి కూడా లేదు. కరీంనగర్లో మెడికల్ ఏజెన్సీలు ఇష్టారాజ్యంగా వివరిస్తూ ఉన్నాయి. పలుమార్లు కూడా దొంగ ఎంఆర్పీల కంటే ఎక్కువ డబ్బులు వసూలు చేసినటువంటి ఏజెన్సీలు కూడా కరీంనగర్ జిల్లాలో భారీగా ఉన్నాయి. వీటిని తనిఖీలు చేయడంలో డ్రగ్ ఇన్స్పెక్టరు విఫలం చెందారని మనం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రజల ప్రాణాలు కాపాడలేనటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్లు చెప్తే జీవో చెప్తా ఉన్నాయి, కనీసం పర్మిషన్ ఉండాలి, దానిలో మందులు ఇచ్చే వాళ్ళకు కూడా వాళ్ళకు సర్టిఫికెట్స్ ఉండాలని చెప్పి కూడా చెప్తా ఉన్నా కూడా కనీసం పెద్ద పెద్ద షాపింగ్ మాల్లాగానే హోల్సేల్ అని చెప్పి, రిటైల్ అని చెప్పి దొంగ మందులు అమ్ముతూ కరీంనగర్ జిల్లాలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మెడికల్ ఏజెన్సీ, ఈ వేణు ఏజెన్సీ దానిపైన చర్యలు తీసుకోవాలి. కనీసం అధికారులు తనిఖీలు చేసి ఏదో తూతు మంత్రంగానే ఆర్డర్లు ఇచ్చేది తప్ప కాదు, వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మందులు విక్రయిస్తున్న ఆ వేణు ఏజెన్సీ, మెడికల్ ఏజెన్సీ పైన చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా కరీంనగర్ జిల్లాలో మెడికల్ ఏజెన్సీల పేరిట చాలా హోల్సేల్ ధరలని, రిటైల్ ధరలని, ఏది ఫిట్స్కు సంబంధించిన టాబ్లెట్స్ కూడా అది కంపెనీ కాకుండా కంపెనీ రేటు చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నట్టు దందా కరీంనగర్ జిల్లాలో జరుగుతూ ఉంది. అప్పుడు కోవిడ్ టైంలో కూడా కోవిడ్ ఇంజక్షన్లు కూడా ఈ పక్కదారి పట్టించిన ఏజెన్సీలు కూడా కరీంనగర్ జిల్లాలో ఉన్నాయి. వాటిని తూతూ మంత్రంగానే కాదు, పూర్తి స్థాయిలో ఈ డ్రగ్ ఇన్స్పెక్టర్ను తనిఖీలు చేసి ఏజెన్సీల పైన చర్యలు తీసుకొని ప్రజల కాపాడే బాధ్యత గవర్నమెంట్ది, కలెక్టర్ది కాబట్టి దాన్ని చూడాలని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ప్రధానంగా వెలుగులోకి వచ్చింది లెవిపిల్ 500 mg టాబ్లెట్ మాత్రమే వెలుగులోకి వచ్చింది. సన్ ఫార్మా పేరు మీద వచ్చేటువంటి కంపెనీ పేరుని మరి ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొచ్చి అమ్ముతూ అంటగడుతున్నటువంటి పరిస్థితి వెలుగులోకి రావడంతో ఇక్కడ అంతా అవాక్కయ్యారు. ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. తలపోటుకి, గుండెపోటుకి, ఏదైనా సరే, బీపీకి కావచ్చు, షుగర్కి కావచ్చు, తెల్లారి లేస్తే రాత్రి పడుకునే వరకు మనకి మందులతోనే మమేకమైనటువంటి జీవితాలు చాలామంది ఉన్నాయి. ఈ మెడికల్ మాఫియా పెట్టరేగితే తమ ఆరోగ్యాలు మరింత క్షీణించడం ఖాయమని చెప్పి భయాందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖచ్చితంగా నిఘా ఉంచాలి, ఖచ్చితంగా చర్యలు చేపట్టి క్రిమినల్ కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. విడుదలని సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.